ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ రంగంలోకి దిగారు. ఎప్పటిలాగే ప్రెస్ మీట్ పెట్టి మార్గదర్శి మీద, సీఎం చంద్రబాబు నాయుడు మీద రకరకాల ఆరోపణలు చేశారు. ఆయన తాజా మాటల్లో ఒక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు. చంద్రబాబు నాయుడు మొన్నటి ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో 900 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. కానీ ఆయన భార్య భువనేశ్వరి గారు ఈ మధ్యకాలంలోనే ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో మాకు 25,000 కోట్ల రూపాయల వర్త్ ఆస్తులు ఉన్నాయని చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దొరకకుండా తప్పులు చేస్తారు. ఎందుకంటే ఆయనేమో 900 కోట్లు అంటే ఆయన భార్య ఏమో 25,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. ఇది విషయం. ఉండవల్లి మాటల్లో వాస్తవం ఏంటి? ఏ వ్యాపారంలో కూడా మీరు చట్టానికి దొరికే పరిస్థితిలో మీరు ఎప్పుడు చేయలే. మీకు తెలుసా అసలు 900 కోట్లు ఆయన డిక్లేర్ చేశాడని? 900 కోట్ల రూపాయలు. ఈవేళ భారతదేశంలో హైయెస్ట్ అసెట్స్ డిక్లేర్ చేసిన చీఫ్ మినిస్టర్ ఎవరంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు. వ్యాపారాల తర్వాత అనేక రకాలు చేయాలి, కానీ ఏ వ్యాపారంలో కూడా మీరు చట్టానికి దొరికే పరిస్థితిలో మీరు ఎప్పుడు చేయలే. మీకు తెలుసా అసలు 900 కోట్లు ఆయన డిక్లేర్ చేశాడని? 900 కోట్ల రూపాయలు. ఈవేళ భారతదేశంలో హైయెస్ట్ అసెట్స్ డిక్లేర్ చేసిన చీఫ్ మినిస్టర్ ఎవరంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు మొన్నటి ఎన్నికలో పోటీ చేసేటప్పుడు తనకి 931 కోట్ల రూపాయల ఆస్తి ఉందని చెప్పి ఎఫిడవిట్లో ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆవిడ భార్య ఏమో 25,000 కోట్ల రూపాయలు మాకు ఆస్తులు ఉన్నాయని చెప్పింది. కాబట్టి ఇందులో ఏదో మతలబు ఉంది, ఏదో గందరగోళం ఉంది అనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇవాళ మరి ముఖ్యమంత్రులందరిలో కూడా ఆయనే రిచెస్ట్ అనే మాట కూడా అన్నాడు. అదే సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 2018లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన దేశంలోనే రిచెస్ట్, అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పట్లో ఆయన 510 కోట్ల రూపాయలు ప్రకటించాడు. ఈ సందర్భంలో ఉండవల్లి ఇంకో మాట కూడా అన్నాడు, ప్రకటించిన ఆస్తులు 930 కోట్లే కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి, అందరికీ తెలుసు విలువ అని చెప్పి. మరి ఇదే మాట ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వర్తింప చేయలేదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తులు 510 కోట్లేనా అని చాలామంది చపరిస్తారు. ఎందుకంటే ఆయనకున్న ఆస్తుల్లో ఇది 10వ వంతు కూడా కాదు ఈ 510 కోట్లు. ఆయనకున్న బిల్డింగ్లో ఒక బిల్డింగ్ వాల్యూ 510 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. అది పక్కన పెడితే ఈయన కొన్ని ఇన్యూఎండోస్ అంటారు, కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు. ఏంటి, 931 కోట్లని మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి ఆయన భార్య ఏమో 25,000 కోట్లు ఉన్నాయి మాకు అన్నట్టుగా ఎందుకు మాట్లాడింది? ఏంటి సందర్భం? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణ ఏంటి? ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అది అంతా 400 కోట్ల రూపాయల వర్త్ స్కీమ్ మొత్తం అంతా కలిపి అందులో 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు అక్రమాలు జరిగినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరోపించింది అప్పట్లో. ఆ పేరు మీద ఆయన జైలుకు కూడా పంపించారు. ఆ సందర్భంలో భువనేశ్వర్ గారు మాట్లాడుతూ 300-400 కోట్ల రూపాయల కోసం అవినీతికి పాల్పడాల్సిన అవసరం మాకు లేదు, మాకు ఇంత డబ్బు ఉంటే మాకెందుకు అవినీతి, మాకు 20,000 కోట్ల రూపాయల వర్త్ మరి ప్రాజెక్ట్ ఉన్నది. ఆ మాట కూడా అనలేదండి. ఆవిడ ఏముందంటే యాక్చువల్ కరెక్ట్గా ఆవిడ అన్న మాట ఏమిటంటే, మేము ఇప్పుడు మా కంపెనీల్లో ఒక 2% షేర్లు కనుక అమ్ముకుంటే 400 కోట్ల రూపాయలు వస్తాయి. మీరు 400 కోట్ల అవినీతి జరిగింది అన్నారు కదా, నా కంపెనీలో 2% షేర్ అమ్మితేనే నాకు 400 కోట్లు వస్తాయి. దానికోసం ఈ రకమైన అవినీతికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడతారా అనేది ఆవిడ ప్రశ్న. సో 2% 400 కోట్లు అంటే మరి మొత్తం ఆ హెరిటేజ్ కంపెనీ విలువ ఎంత ఉంటుంది? దీన్ని బట్టి 20,000 కోట్లు ఉంటుంది. అది ఆవిడ ప్రస్తావించింది. నా 20,000 కోట్లు ఆస్తి ఉంటే మరి 931 కోట్లే చెప్పాడేమిటి చంద్రబాబు నాయుడు అని చెప్పి చాలామందికి అనుమానం రావచ్చు. ఇందులో పాయింట్ ఏమిటంటే, ఒకటి, ఈ హెరిటేజ్ గ్రూప్ అనే కంపెనీని చంద్రబాబు నాయుడు గారు 1992లో పెట్టాడు. ఆయన మొదట్లో ఆయన చూసుకునేవాడు, ఆ తర్వాత ఆయనకు షేర్లు ఉన్నాయి కానీ ఆయన చూడడు. మిగతా వాళ్ళకి షేర్లు ఉన్నాయి, ఆయన భార్యకి, ఆయన కుమారుడికి, మనవడికి, కోడలకి, ఇంకా చాలామంది. సో ఆయనకున్న షేర్లు 2,26,00,000 కాబట్టి వాటి వాల్యూ ప్రకారం ఆనాడు ఎంత వాల్యూ ఉందో వాటి ప్రకారం 763 కోట్లు ఆయన షేర్ అందులో. అవి కాకుండా ఇంకా మరికొన్ని ఆస్తులు ఉన్నాయి ఆయనకి, అన్నీ కలిపి 931 కోట్లు. ఇందులో చాలా ఎక్కువ భువనేశ్వర్ గారికి, మిగతా వాళ్ళకి ఉన్నాయి.
ఈ కంపెనీ షేర్లు చాలా పెరిగినాయి ఈ మధ్యకాలంలో, సమర్థవంతంగా నడుపుతున్నారు, అందువల్ల కంపెనీ పెరుగుతోంది. అది దాని యొక్క వాల్యూ మార్కెట్లో దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. మార్కెట్లో దానికి ఆ రోజున షేర్ ఎంత ధర పలుకుతుంది అనే దాన్ని బట్టి దాని ఓవరాల్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ప్రకారం చూసుకుంటే ఆనాడు అంటే ఎస్పెషల్లీ ఈ మధ్య గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ హెరిటేజ్ షేర్లు ఇంకా మరింత పెరిగినాయి, చాలా భారీ ఎత్తున పెరిగినాయి. ప్లస్ ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి చాలా రిపోర్ట్లు వచ్చినాయి బిజినెస్ న్యూస్ పేపర్స్లో. ఆ కారణం చేత దాని వాల్యూస్ బాగా పెరిగి ఇవాళ మరి 20,000 కోట్లు 25,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ వేరు, చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి ఆస్తులు వేరు. ఈ రెండింటిని ఉండవల్లి గారు కన్ఫ్యూజ్ చేసి జనాన్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది పాయింట్. ఎవరికైనా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయనకి భారతీయ సిమెంట్స్లో వాటాలు ఉన్నాయి, ఆయనకి ఆయన భార్యకి. ఆ రోజున మార్కెట్ ధర ఎంత ఉందో దాని ప్రకారం ఆయనకు ఉంటాయి. కానీ ఆయన షేర్లను బట్టి ఇదిగో ఇంత ఉన్నదని ఒకసారి చెప్తే అంతే ఉన్నట్టు కాదు. ఆ తర్వాత మార్కెట్ పెరగచ్చు, లేదు మార్కెట్ తగ్గొచ్చు కూడా ఒక్కొక్కసారి. సో దాన్ని పట్టుకొని ఏదో అనుమానాలు రేకెత్తించే విధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడడం అనేది ఆయన సహజ పద్ధతికి చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే అనుమానాలు రేకెత్తించడమే ఆయన ఎక్కువ చేసేది, సరైన ఆధారాలు లేకుండా అన్నమాట. ఆయన దీంతో పాటు మార్గదర్శి మిగతా ఇష్యూస్ మీద కూడా చాలా మాట్లాడాడు. వాటి గురించి మళ్ళీ మనం మరొక్కసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఉండవల్లి మార్గదర్శి కేసుకు సంబంధించి చాలా కాలంగా చాలా మాట్లాడుతున్నాడు కాబట్టి అందులో కీలకమైన పాయింట్లు ఏమిటి కొత్తగా ఆయన లేవనెత్తింది, వాటిని మనం ఎలా చూడాలి అనే విషయాన్ని మరొకసారి ఇదే ప్రోగ్రాంలో మనం మాట్లాడుకుందాం.